అమ్మకు అన్నం పెట్టని ప్రబుద్ధుడు పిన్నమ్మకు బంగారు గాజులు చేస్తానట. నవరత్నాల్లో ఒక్కొక్క రత్నమే తీసుకుంటే మద్యపాన నిషేధం ఏం చెప్పావు మేనిఫెస్టోలో? మద్యం వచ్చేసి కుటుంబాల్లో చుచ్చు పెడతా ఉంది, మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి. మేము అధికారంలోకి వస్తే 3 దశల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తాం, 5 స్టార్ హోటళ్ళకే మద్యాన్ని పరిమితం చేస్తామని చెప్పేసి నవరత్నాల్లో ఒక ప్రధానమైన రత్నం. అది ఏమైనా రత్నం వచ్చేసి అది నకిలీ రత్నం అయిపోయింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ అన్నావు, అది అనారోగ్యశ్రీ అయిపోయింది. వైఎస్ఆర్ జలయజ్ఞం అన్నావు నవరత్నాల్లో, అది జలయజ్ఞం కాదు, మొత్తం వచ్చేసి మూతపడిపోయింది యజ్ఞమే. ఆఖరికి అన్నమయ్య ప్రాజెక్టుకు గేట్లకు గ్రీసు పూసేదానికి డబ్బు లేక గేటు ప్రాజెక్టు మొత్తం కొట్టుకొని పోయినాయి. అగ్రిగోల్డ్ బాధితుల గురించి పట్టించుకోలేదు. రైతు భరోసా కింద 12,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి అధికారంకి వస్తానే ఒకేసారి 5,000 కోతకు వచ్చావు. కాబట్టి నువ్వు గతంలో చెప్పిన మేనిఫెస్టోకి దిక్కు లేదు. ఇంకా ఇప్పుడు కొత్త మేనిఫెస్టోను ఆయన ఇస్తేనేమి ఇక్కుంటేనేమి. కాబట్టి అతను ఒక మోసగాడు, నమ్మించి మోసగించడం జగన్ నైజం అనేది ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి అతను కొండ మీద కోతిని తెచ్చిస్తాన్న, తర్వాత ఇంటికి ఇంత చేరు బంగారు తెచ్చిస్తాన్నా కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అది ఒక చిత్తు కాగితంతో సమానం. ఆయన దృష్టిలో మేనిఫెస్టో అనేది ఒక చిత్తు కాగితం కంటే కూడా విలువలేనటువంటి వ్యవహారం కాబట్టి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఈసారి ఎన్నికల్లో మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయ పతాకం ఎగురవేస్తామనే పూర్తి నమ్మకం మాకు కలుగుతా ఉంది. కారణం, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఏ విధంగా రైతులు పంట మార్పిడి, ఏగిలి మార్పిడి చేస్తారో ఆ విధంగా ప్రజలు కూడా ప్రభుత్వాల మార్పిడి చేయాలనే ఒక అభిప్రాయానికి వచ్చారు. కేంద్రంలో 10 ఏళ్ల మోడీ పాలన చూశారు, రాష్ట్రంలో 5 ఏళ్ళు చంద్రబాబు పాలన చూశారు, 5 ఏళ్ల జగన్ పాలన చూసిన తర్వాత అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఈ మార్పు అందరిలో కనిపిస్తూ ఉంది. రైతులు, రైతు కూలీలు, మహిళలు, మందుబాబులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, కాంట్రాక్టర్లు, సర్పంచ్లు, ఈ విధంగా అన్ని వర్గాల వారిలో ప్రభుత్వాల మార్పిడి చేయాలనే ఒక అభిప్రాయం బలీయంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ గతంలో పరిపాలన చూశారు. ఈ యొక్క పరిశీలన చూసిన తర్వాత అటు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైకాపా పాలన చూసిన తర్వాత కడప జిల్లాలో ఒక సామెత ఉంది, ముసలోడైనా బసిరెడ్డి మేలని. అంటే ఏమైనా కాంగ్రెస్ ఏ మేలరా, ఇది అందరి పార్టీ, మిగతా పార్టీలు కొందరి పార్టీలు అనే అభిప్రాయము ప్రజలు వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి కడప పార్లమెంటులో కాంగ్రెస్ అభ్యర్థి, మైదుకూరు అసెంబ్లీలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తారన్న నమ్మకం మాకు కలుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రధానంగా 9 గ్యారంటీ పథకాలు అనౌన్స్ చేయడం జరిగింది. ఇవి ప్రజల్లోకి బలీయంగా పోయినాయి. ఏ విధంగా కర్ణాటకలో 5 గ్యారంటీ పథకాలు కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చాయో, అదేవిధంగా తెలంగాణలో 6 గ్యారంటీ పథకాలు కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చినట్లు ఆంధ్రప్రదేశ్లో 9 గ్యారంటీ పథకాలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చే పరిస్థితి కనపడతా ఉంది. ఈ 9 గ్యారంటీల్లో ప్రధానంగా రైతులకు సంబంధించి 2 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ. ఎందుకంటే మంది వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రం, ప్రతి రైతు అప్పులో కురుకుపోయినాడు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఈడ్చని సేద్యం బాగుపడవని మన పెద్దలు ఏనాడు చెప్తున్నారు. కానీ ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతాంగ వ్యతిరేక విధానాల వల్ల రైతులు తీవ్రమైనటువంటి అప్పుల ఊబిలో కురుకుపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. అందుకోసం రైతులను అప్పుల ఊబి నుండి బయట పడవేసేటందుకు 2 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ చేయడం జరుగుతుంది. ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం. రేపు ఎన్నికల్లో మహాలక్ష్మి పథకం అంటే ప్రతి కుటుంబంలో ఒక మహిళ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి నెలకు 8,333 రూపాయలు అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఆవిడ అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఇది మహిళల్లో చాలా బలీయంగా పోయింది. తర్వాత 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా. ఈ 3 ప్రధానంగా పోయినాయి. కాబట్టి మార్పు తథ్యం. వచ్చే ఎన్నికల్లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ధీమా మాకు కలుగుతా ఉంది.